భారీగా నష్టం వచ్చేలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక అదేంటది షిరిడి సాయి ఎలక్ట్రికల్స్కి టెండర్ ఇచ్చి కావాలని, అది కూడా ఈయనకి సంబంధించింది అనేది చేస్తున్నారు. అప్పుడు కావాలని జరిగింది ఇదంతా. ఇప్పుడు ఒక విధానం ఏదో చేయబోతున్నారు. ఇదేంటంటే చాప కింద నీరు లాంటి వ్యవహారం. ఏదో డెసిషన్ తీసుకునే ముందు దాన్ని కవర్ చేయడానికి ఒక కథ నడుపుతారు. అంటే ఎదురోని దొంగం చేసే ముందు, అంటే కుక్కను చంపాలనుకున్నప్పుడు పిచ్చి కుక్క అని ముద్రేసేటట్టు ఏదో కథ నడుస్తుంది. వాస్తవంగా స్మార్ట్ మీటర్లు ఉండకూడదన్నది తెలుగుదేశం ఫార్ములా. కానీ అలా ఆపడం వీళ్ళ చేతుల్లో లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనం విధానపరంగా సెంట్రల్ గవర్నమెంట్కి సంతకం పెట్టి వచ్చాం. దానికి గాను స్మార్ట్ మీటర్లకి ఓకే అన్నటువంటి, అంటే కేంద్ర ప్రభుత్వం ఏమి నువ్వు ఈ ఉచిత విద్యుత్ ఇవ్వద్దని చెప్పట్లా, ఏ సంక్షేమం ఇవ్వద్దంట్లా, ఇంటింటికి తలా 100 కనెక్షన్లు ఫ్రీగా ఇస్తానని ఇచ్చుకో, మీటర్ వేసుకో, మీటర్ వేసుకుని ఎన్ని యూనిట్ల కరెంట్ వచ్చింది, ఎన్ని యూనిట్లు వాడారు, దానికి డబ్బులు కట్టే. ఇప్పుడు ఏంటంటే ఇదివరకు వ్యాపారం అంతా మన లోకల్ వ్యాపారం, ఇప్పుడు కేంద్రంతో కూడిన వ్యాపారం. మన దగ్గర ఈజీగా అర్థమయ్యే భాష చెప్పాలంటే 1,00,000 యూనిట్ల కరెంటు వాడుతున్నాం. ఇందులో 60,000 యూనిట్లు మనం తయారు చేస్తుంటే 40,000 యూనిట్లు ఇతర రాష్ట్రాల నుంచి కేంద్రం కొని మనకి